గణనాథులు నిమజ్జనానికి రెడీ అవుతున్నాయి. సిటీలో ఘనంగా గణపతి ఊరేగింపు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. నిమజ్జనం రోజున ఆటపాటలు, డాన్స్లతో ఊరేగింపు చేస్తున్నారు. మ్యూజిక్ సెట్స్, బ్యాండ్ బుకింగ్స్ చేసుకుంటున్నారు. జిల్లాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి బ్యాండ్ కళాకారులను తీసుకురానున్నారు. వినాయక చవితి సందర్భంగా గణపతి విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసిన నగరవాసులు నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి డప్పు కళాకారులను బుక్ చేసుకుంటున్నారు. గ్రాండ్గా గణపతికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ నుంచి బ్యాండ్ కళాకారులను తీసుకొస్తున్నారు. హైటెక్ బ్యాండ్స్, డిఫరెంట్ వాయిద్యాలు యువతను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. దీంతో మహారాష్ట్ర, కేరళ, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి ప్రత్యేక కళాకారులను, బ్యాండ్ బృందాలను తీసుకొస్తున్నారు. ముఖ్యంగా మరాఠీ బ్యాండ్లకు ఫుల్ డిమాండ్ ఉంది. వీటిలో డోల్, తాషా వంటి సాంప్రదాయ వాయిద్యాలు ఆధునిక బీట్స్తో అదరగొడుతున్నాయి. కేరళలోని కొచ్చి, గురువాయూర్ ప్రాంతాల నుంచి చెండై, మద్దలం వంటి వాయిద్యాలు తెప్పిస్తున్నారు. రాజస్థాన్ ఫోకో బ్యాండ్స్ కూడా తమ సాంప్రదాయ నృత్యాలు, వాయిద్యాలతో ఆకట్టుకుంటున్నాయి. ఈ సంవత్సరం గణేష్ నిమజ్జన ఉత్సవాల్లో ఈ ప్రత్యేక బ్యాండ్స్, డీజే సెటప్లు, లైటింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు. हम लोग को बैंड का शॉप है हमारा एसी घाट में. ये A1 बैंड और ये D1 बैंड है और हम लोग के और भी ऐसे बैंड्स के शॉप्स है. एक दुकान में नहीं भी बोलते हो सर 50 से ज़्यादा लोग काम कर सकते. अब हम लोग को ऑर्डर है ऑलरेडी बहुत, और ऐसे भी कई स्टेट से बैंड वालों को बुलाते हैं. एक दिन में हम लोग 4-4, 5-5 पार्टी निकालने का कोशिश करते. డీజేలకు అధిక సమయం అనుమతి లేకపోవడంతో తమ బ్యాండ్ బుక్ చేసుకుంటున్నారని తెలిపారు బ్యాండ్ కళాకారులు. ఒక్కో బ్యాండ్ సెట్లో 30 నుంచి 50 మంది ఉంటారని చెప్పారు. వినాయక చవితి సీజన్లో డిమాండ్ ఉంటుందని తెలిపారు బ్యాండ్ కళాకారులు. ఇప్పుడు ఏమైతుంది అంటే సార్, ఇప్పుడు బయట మాది ఇప్పుడు ఆర్డర్ చాలా మస్తు ఆర్డర్ వస్తున్నది. ఎట్లా వస్తున్నది అంటే మొత్తం బయట మన ఇది నిజామాబాద్, మన సంగారెడ్డి, పటంచేరు, గండి మైసమ్మ, ఇది మొత్తం బయటది బొప్పల్, బొడుప్పల్ది కూడా పని వస్తుంది. మాకు చాలా పని ఉన్నది. మా ఒక్క షాప్లో 50 మంది బతుకుతారు. అది బతుకున్న కొంచెం సపోర్ట్ చేస్తే మాకు కొంచెం అవుతుంది. కొంచెం మా చిన్న డబ్బలు ఉంటారు. మేము మిక్సర్ యూజ్ చేయరు. మాది డీజే కాదు, మాది ప్యాడ్ బ్యాండ్ ఉన్నది. ప్యాడ్ బ్యాండ్ అంటే చిన్న బండి కొంచెం ఆల్టరేషన్ చేసుకొని 4 లైట్లు పెడతారు మేము. ఎందుకంటే ఆడితే మంచి ఉండాలి. దేవుడి దగ్గర లైట్ కూడా పోతుంది. మొత్తం ఆడుతుంది, చాలా మంది ఉంటారు. వినాయక నిమజ్జనానికి సాంప్రదాయ డప్పు కళాకారులతో పాటు ఇతర రాష్ట్రాల బ్యాండ్కు కూడా ఫుల్ డిమాండ్ ఉంది.